క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎడతెగక ప్రార్థన చేయడి అనేక సందేశాన్ని మనం వింటున్నాం యూట్యూబ్ ద్వారా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం భారత్లో ఉన్న మత ఛాందసవాదులు, మత మౌఢ్యులు, యేసుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, మూడు మేకులు పీక్కోలేనివాడు అనే మూర్ఖులు జాగ్రత్తగా వినండి. ఈ మాటలన్నీ విన్న ప్రజలు వెంటనే మేమేం చేయాలి అని తొందరగా బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఎందుకనంటే నిత్య జీవం పొందడానికి ఏసే మార్గం, ఏసే జీవం, ఏరికే ఏసే మార్గం. కాబట్టి వారి సంఖ్య 3000గా 5000గా మార్చబడింది. వాక్యము అనగా పేతురు మాటలు విన్న వారందరూ కూడా రొట్టె ద్రాక్షరసంలో పాలివారై ఎడతెగక ప్రార్థన చేయించున్నారు. వారిలో మార్పు చూశారా ఎంత గొప్పది! వారందరూ డబ్బులు, వస్తువులు, నగలు, తాయిలాలు ఇస్తే వచ్చిన వారు కాదు. వారి యొక్క హృదయం మార్చింది.